నమస్తే అందరికి, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ అందమైన మొహాన్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ వైష్ణవి అండ్ దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ ద తింగరబుచ్చి పిల్ల. మనం మన ప్రీవియస్ వీడియోలో సన్ స్క్రీన్ గురించి మొత్తం తెలుసుకున్నాం. అసలు సన్ స్క్రీన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, దాంట్లో ఉన్న ఫిల్టర్స్ ఏంటి అన్న దాని గురించి తెలుసుకున్నాం కదా. అండ్ ఇన్ ద ఎండ్ లో ఐ హావ్ మెన్షన్ దాట్ ఐ ఆమ్ గోయింగ్ to suggest and recommend few sunscreens in the Indian market అని కూడా అన్నాను, గుర్తుందా లేదా? So for this video I have so many sunscreens which I have tried and tested and ఇది నా స్కిన్ మీదకి మంచిగా వర్కౌట్ అయ్యిందా అవ్వలేదా అన్న దాని గురించి డిస్కస్ చేస్తాను. So let's start with the video. ఫర్ ద ఫస్ట్ టైం మన లైఫ్ లో యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్ ఏంటి అని అంటే దట్ ఈస్ న్యూట్రిజినా సన్ స్క్రీన్. అండ్ ఓ మై గాడ్, ద ఫస్ట్ టైం దట్ ఐ హ్యావ్ యూజ్ ద సన్ స్క్రీన్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ది బ్యాడ్ ఆఫ్ ది బ్యాడెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ న్యూట్రిజినా అనేది నాట్ ఫర్ ఇండియన్ స్కిన్ టోన్ వాళ్ళకి కాదు, ఇట్ ఈస్ ఫర్ ది అబ్రాడ్ అండ్ వాళ్ళకి తగ్గట్టుగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సో మచ్ థిక్ ఇన్ టెక్స్చర్ అండ్ అప్లై చేసిన వెంటనే ఒక ప్రాపర్ వైట్ కాస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బ్లెండ్ అవ్వడానికి టైం పడుతుంది అండ్ అప్లై చేసుకున్న వెంటనే జిగురుగా కనిపిస్తూ ఉంటుంది. ఫీల్ అవుతూ అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం నేను యూజ్ చేసిన వెంటనే సన్ స్క్రీన్స్ అనేవి గ్రీజీ ఆయిలీగా ఉంటాయి, మనకి సెట్ కావు. అసలే నాది ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్, ఇంకా ఎలా ఉంటుంది, అసలు మనకి ఏం సెట్ కావు అని ఫర్ ఇయర్స్ వరకు సన్ స్క్రీన్ వాడడం అనేది కంప్లీట్ గా ఆపేశాను. బట్ 2021 2022లో ఏం బుద్ధి పుట్టిందో ఏమో నాకు తెలియదు, కానీ ఐ హ్యావ్ అగైన్ స్టార్టెడ్ టు యూజ్ సన్ స్క్రీన్. అరే ఇట్లయితే కాదు, లెట్ మీ గివ్ అ గుడ్ ట్రై అని చెప్పి ఐ హ్యావ్ స్టార్టెడ్ టు యూజ్ సన్ స్క్రీన్స్ ఫర్ వన్స్ అగైన్. అండ్ అప్పుడు నేను యూజ్ చేసిన ఫస్ట్ సన్ స్క్రీన్ ఈజ్ ఆక్వాలాజికా సన్ స్క్రీన్స్. నేను అందులో ఉన్న ప్రతి ఒక్క వేరియంట్ వాడి ట్రై చేశాను. ఐ హ్యావ్ యూజ్డ్ గ్రీన్, yellow, పింక్, రెడ్ ఇవన్నీ యూజ్ చేశాను అనమాట. అబోవ్ ఆల్ నా స్కిన్ కి మంచిగా సెట్ అయ్యింది ఈజ్ గ్రీన్ అండ్ yellow. దీస్ బోత్ వర్క్డ్ సో మచ్ గుడ్ ఆన్ మై స్కిన్. ట్రస్ట్ మీ, నా స్కిన్ అనేది చాలా గోత్రై వచ్చింది, చాలా యాక్టివ్ యాక్నేస్, చాలా గలీజ్ గా అయిపోయింది స్కిన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఎస్పెషల్లీ 2022లో వెన్ ఐ యూస్ టు గో టు ఆఫీస్, సడన్ గా ఎందుకో స్టార్ట్ చేసిన నేను దాన్ని వైటమిన్ సి తో పేరప్ చేసుకున్నాను. ఐఎమ్ గోయింగ్ టు షో యూ మై వీడియోస్ ఫర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. లిటరలీ నా డార్క్ స్పాట్స్ అన్నిటిని తగ్గించేసింది. అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది నార్మల్ ఇవ్వడానికి చాలా హెల్ప్ చేసింది. ఫ్రమ్ దెన్ ఐ గాట్ టు కి అరే సన్ స్క్రీన్స్ అనేవి ఓన్లీ ఇట్లా గ్రీజీగా హెవీగా ఉండవు, బట్ నీకు మంచిగా హెల్ప్ చేస్తాయి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ నీ సన్ ప్రొటెక్షన్, ఏజింగ్, సన్ బర్న్, టానింగ్ ఇవన్నీ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి అని చెప్పి అప్పటి నుంచి ఐ వాజ్ ఇన్ అ లిటరల్ హంట్. నేను మా అక్క ఇద్దరం అయితే ఎక్కడెక్కడ మంచి సన్ స్క్రీన్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ నేను మా అక్క ఆయిలీ స్కిన్ పీపుల్ అనమాట. సో మాకు ప్రతి ఒక్కటి ఈజీగా సెట్ కావు. సో ప్రతి ఒక్కటి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసి వీ హ్యావ్ కంక్లూడెడ్ ఫర్ ఫ్యూ సన్ స్క్రీన్స్ విచ్ లిటరలీ సూట్ అవర్ స్కిన్ అని చెప్పి ఒక కంక్లూజన్ కి వచ్చేసాము. రైట్ నౌ ఆల్సో బికాస్ ఇన్ ది ఇండియన్ మార్కెట్ చాలా సన్ స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రోజు ఏదో ఒక కొత్త బ్రాండ్ వస్తుంది, కొత్త ఏమంటారు సన్ స్క్రీన్ తీసుకొస్తున్నారు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ లైక్ మంచి బ్రాండ్స్ వస్తున్నాయి, మంచిగా సెట్ అవుతున్నాయి, ట్రై చేయడం ఇలాంటివంటి ఉంటుంది. ఫర్ టిల్ డేట్ కూడా నేను మా అక్క వీ ట్రై. నిజంగా చెప్పాలి అని అంటే వీటన్నిటికీ స్పాన్సర్ మా అక్కనే. ఇప్పుడు నేను చూపించిన సన్ స్క్రీన్స్ అన్ని మోస్ట్లీ మా అక్క కొన్నవే. సో వై నాట్, మరి మా అక్క ఉన్నప్పుడు, మరి పెద్దదవుతున్నప్పుడు ఆబ్వియస్లీ తన డబ్బులు పెట్టాలి కదా, మరి ఉన్నది ఎందుకు. లాజికా తర్వాత సెకండ్ బ్రాండ్ నేను యూజ్ చేసింది డాక్టర్ సేత్ సెరమైడ్ అండ్ వైటమిన్ సి సన్ స్క్రీన్. ఇట్ హ్యాస్ SPF 50 అండ్ PA 3+. ఇది సెమీ లిక్విడీ టెక్స్చర్ ఉంటుంది, మరీ అంత సాలిడ్ లాగా ఉండదు. అట్ ద సేమ్ టైమ్ సూపర్ లిక్విడీ జెల్ టైప్ అనేది కూడా ఉండదు. బట్ ఇట్ ఈజీలీ గ్లైడ్స్ ఇన్ టు యువర్ స్కిన్. వైట్ కాస్ట్ అనేది ఉండదు. ఎస్పెషల్లీ ఇందులో వైటమిన్ సి ఉండడం వల్ల ఇట్ గివ్స్ యూ దట్ గ్లో అండ్ బ్రైట్నెస్ ఆన్ యువర్ స్కిన్. బట్ ఇది ఎలా అంటే ఇట్ ఈస్ లిటిల్ బిట్ హెవీ ఇన్ టెక్స్చర్. ఒకవేళ మీకు డ్రై స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది. బట్ సమ్ టైమ్స్
బికాస్ ఆబ్వియస్లీ సీజన్ చేంజ్ అవుతూ ఉంటే, వెదర్ చేంజ్ అవుతూ ఉంటే, టెంపరేచర్ వల్ల కూడా స్కిన్ కి మనకి ప్రతిసారి ఆల్ ద ఇయర్ త్రూ ఒకటే ప్రోడక్ట్ అనేది మనకి పనికి రాదు. సో వీ హ్యావ్ టు చేంజ్ మన యూనో వెదర్ కి తగ్గట్టుగా మన స్కిన్ ఎలా అయితే అబ్జర్వ్ చేసుకోగలుగుతుందో అదే విధంగా మనము వాడడం స్టార్ట్ చేయాలి. సో I have used this for couple of months and then I felt little, I don't know, కొంచెం heavy feeling or else అలవాటు పడిపోయిన ఫీలింగ్ అనిపించింది. ఐ థాట్ లైక్ మేబీ ఐ కెన్ ట్రై ఈవెన్ మోర్ బెటర్ బికాస్ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఎట్ టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ లైక్ ఏదో రాసుకున్న ఫీలింగ్ ఆర్ ఎల్స్ ఉన్న ప్రోడక్ట్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో ఐ వాంటెడ్ టు యూజ్ సంథింగ్ డిఫరెంట్ విచ్ కెన్ ప్రాపర్లీ సూట్ మై ఆయిలీ స్కిన్ అని చెప్పి అనిపించింది. బట్ దిస్ ఈజ్ సో గుడ్ ఫర్ నార్మల్ స్కిన్ అండ్ ఆల్సో డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బెస్ట్ గా పనికొస్తుంది. ఆఫ్టర్ డాక్టర్ సేట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ టు యూజ్ Deconstruct sunscreen and this is mattifying sunscreen. It has SPF 50 plus and PA 3 pluses and this is a waterproof sunscreen kuda. So talking about this, starting it's been like 1.5 year anukunta nenu idi vaadam start chesi. Starting lo aithe the formula of this sunscreen is so good. Literally I felt like oily skin ki set laga oka manchi sunscreen dorikindi and naaku sarigga set ayindi and naaku kuda nachindi అని అనుకున్నానో లేదో, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. దీని ఫార్ములేషన్ అనేది లిటరలీ చేంజ్ చేశారో ఏమో తెలియదు, కానీ చాలా డిఫరెంట్ వేరియేషన్ నాకు చాలా అనిపించింది. సో ఇది ఫస్ట్ నేను ట్యూబ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకొక ట్యూబ్ నేను కొనుక్కున్నాను, పర్చేస్ చేసి వాడడం స్టార్ట్ చేశాను. అండ్ అసలు ఎట్లా అంటే పలుకులుగా ఇట్లా వచ్చేసింది అనమాట. లైక్ మీరు మేకప్ వేసుకున్నప్పుడు కేకీగా అయిపోతూ ఉంటుంది కదా, ఇలా సపరేట్ అయిపోతూ ఉంటుంది. సో అలా ఉంటుంది వెన్ యూ అప్లయింగ్. అసలు అప్లై చేసుకునేటప్పుడు అట్లా ఆ ప్రోడక్ట్ అనేది సపరేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ నీకు మంచిగా అనిపించదు కూడా అప్లై చేసుకునేటప్పుడు. ఇట్ వాజ్ వర్కింగ్ ఫైన్ టిల్ 10, బట్ ఏమైందో ఐ రియలీ డోంట్ నో, ఫార్ములేషన్ మార్చారా ఏమైందో నాకు తెలియదు, కానీ ఇట్లా పాలు విరిగిపోతే ఎట్లా వస్తుంది అలాంటి టెక్స్చరే వచ్చింది. అండ్ ఇట్ ఈస్ అంటే అప్లై చేసుకునేటప్పుడే ఆ ప్రాబ్లం, కానీ ఆఫ్టర్ దాట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ మ్యాటిఫైయింగ్. అండ్ ఎలా అయితే మనం అనుకుంటామో అప్లై చేసుకున్నప్పుడు నా తర్వాత నా ఫేస్ అనేది ఆయిలీగా గ్రీజీగా అయిపోతుంది కదా, ఇలాంటివి అనిపిస్తున్నాయి అన్న ఫీలింగ్ అయితే అస్సలకి రాదు. దిస్ ఇస్ కంప్లీట్లీ మ్యాటిఫైయింగ్ అండ్ ఇందులో 55+ ఉంది. సో మేబీ దీని ఫార్ములేషన్ అనేది ముందు ఏదైతే 1.5 year బ్యాక్ ఏదైతే ఫార్ములేషన్ అది చేశారో దానికి తెస్తే మాత్రం ఐ వుడ్ బి అ ఫ్యాన్ అండ్ అ ఫ్యాన్ అవుట్ ఆఫ్ ఇట్. కంప్లీట్ ఫర్ 1 year నేను వాడాను. ఫార్ములేషన్ వాడిన తర్వాత అంటే చేంజ్ అయిన తర్వాత కూడా ఐ వాజ్ సో లాయల్ టు దిస్ సన్ స్క్రీన్ అనేది వాడుతూనే ఉన్నాను. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సన్ స్క్రీన్ ఫర్ ఆయిలీ యాక్నే స్కిన్ గర్ల్స్. అండ్ దెన్ ఐ హ్యావ్ ట్రైడ్ దిస్ 2 ఫాక్స్టేల్ సన్ స్క్రీన్స్. మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాము. దిస్ ఇస్ ఫాక్స్టేల్ మ్యాటిఫైయింగ్ సన్ స్క్రీన్ అండ్ దిస్ హ్యాస్ SPF 70 అండ్ PA 3+ అనుకుంటా. సో మనం ఇట్ సేస్ యాజ్ ఇట్ ఈస్ మ్యాటిఫైయింగ్ సన్ స్క్రీన్, బట్ దీని టెక్స్చర్ ఎలా ఉంటుంది అని అంటే సెమీ లిక్విడీ డ్యూయి లాగా ఉంటుంది. ఎలా అనంటే యాజ్ ఐ ఆమ్ అన్ ఆయిలీ స్కిన్ గర్ల్, నాకు వింటర్లో ఆబ్వియస్లీ డ్రైనెస్ అనేది ఏ స్కిన్ టైప్ వాళ్ళకు కూడా యూజువల్లీ వస్తూ ఉంటుంది. డ్రై స్కిన్ అనేది డ్రైగా అనిపిస్తూ ఉంటుంది. సో డ్యూరింగ్ లాస్ట్ ఇయర్ వింటర్స్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ యూజ్డ్ దిస్ ప్రోడక్ట్. నిజంగా చెప్తున్నాను కదా, నేను మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయలేదు. ఐ హ్యావ్ ఓన్లీ యూజ్డ్ దిస్ సన్ స్క్రీన్ ఇన్ మై AM routine. Trust me, it literally hydrated my skin. At the same time, it gave me the sun protection. At the same time, it gave me the mattifying finish. సో ఇది 50% డ్యూయిగా ఉంటుంది, హైడ్రేషన్ ఇస్తుంది, అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఇది 50% మ్యాటిఫైయింగ్ ఇస్తుంది. ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే దిస్ ఇస్ పర్ఫెక్ట్ డ్యూరింగ్ వింటర్స్. మీ స్కిన్ అనేది డీహైడ్రేట్ అవ్వనివ్వదు, అట్ ద సేమ్ టైం ఇట్లా అప్లై చేసిన తర్వాత ఆయిలీనెస్ అనేది ఇవ్వకుండా ఉంటుంది. సో నార్మల్గా అయితే ఇట్ ఈస్ good for combination skin, normal skin and also dry skin వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. Coming to this Foxtail Golden Hour Glow Sunscreen, SPF 50 and PA 4+ ఉన్నాయి. It says that prevents tan and boost glow. Vitamin C and niacinamide ఉంటుంది. Oh boy, I have tried so many times. దీనికి నేను ఫస్ట్ టైం నచ్చకపోతే 2-3 times ట్రై ఇచ్చాను. బట్ ఇది ఏదైతే అంటే
ఒక హైలైటర్ కైండ్ ఆఫ్ గ్లో ఇస్తుంది స్కిన్ మీద. సరే గ్లో ఇస్తుంది ఫైన్ అని అనుకుంటే ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అండ్ 1 అవర్ స్వెట్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఇంకా గ్రీజీగా అయిపోతుంది, ఇంకా ఆయిలీనెస్ అనేది వస్తుంది. సో ఐ రియలీ డిడ్ నాట్ లైక్డ్. ఇది అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళకి అస్సలు సెట్ అవ్వద్దు. బట్ దిస్ లిటరలీ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ డ్రై స్కిన్. సూపర్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది. సో నేను ఏం చేసిన అంటే ఆబ్వియస్లీ నాకు మా అక్కకి ఇద్దరికి నచ్చలేదు. ఐ గేవ్ ఇట్ టు మై మదర్ అండ్ మై మదర్ స్కిన్ ఈజ్ నార్మల్ స్కిన్. సో తనకైతే చాలా మంచిగా వర్కౌట్ అయింది అనమాట. సో ఇదైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి అసలు పని చేయదు. బట్ ఇఫ్ యూ ఆర్ డ్రై స్కిన్ ఆర్ నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ కూడా వద్దు, ప్లీజ్ డోంట్ ట్రై. సో నార్మల్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి మంచిగా పనికి వస్తుంది. నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ లిటిల్ ఎక్స్ట్రా రైస్బెరీ సన్ స్క్రీన్. ఇట్ హ్యాస్ SPF 50 and PA 4+. This came as an magic, literally magic and surprise for me. సో బేసిక్గా నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో నాకు సపరేట్ పేజ్ ఉంది, నేను చేస్తాను అని చెప్పి. సో దానికి ఐ గాట్ లిటిల్ ఎక్స్ట్రా వాళ్ళ దగ్గర నుంచి నాకు దీనికి PR లాగా వచ్చిందనమాట. అండ్ ఓ మై గాడ్, లిటరలీ కొన్ని ఇట్లా బ్రాండ్ ఎండోర్స్మెంట్కి పంపుతాయి, ఐ నో దాట్. సో వీ హ్యావ్ టు డూ దట్ జాబ్. బట్ స్టిల్ కొన్ని ప్రోడక్ట్స్ లిటరలీ చాలా మంచిగా సెట్ అవుతాయి. అందులో ఇది నాకు ఒకటి. యాజ్ ఐ హ్యావ్ సెడ్, ఐ ఆమ్ అన్ ఆయిలీ స్కిన్ గర్ల్ కాబట్టి ప్రతి ఒక్క సన్ స్క్రీన్ ఈజీగా సెట్ అయిపోదు. బట్ దిస్ కేమ్ అవుట్ యాజ్ అన్ మిరకల్ సర్ప్రైజ్, మ్యాజిక్ అని చెప్పొచ్చు. చాలా డ్యూయిగా ఉంటుంది, వాటరీ జెల్ టైప్ కూడా ఉంటుంది. పెట్టిన వెంటనే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, వైట్ కాస్ట్ అనేది ఏమీ ఇవ్వదు. లిటరలీ వర్క్డ్ సో మచ్ నైస్ ఆన్ మైన్ అండ్ మై సిస్టర్స్ స్కిన్. నిజంగా మా అక్కకి మస్తు నచ్చి ఇది ఎంటీ బాటిల్ అండ్ ఇంకొకటి పర్చేస్ కూడా చేసింది. దిస్ ఇస్ సెంట్ బై ద అంటే లిటిల్ ఎక్స్ట్రా వాళ్ళు పంపారు అండ్ ఇది మా అక్క ఇంకొకటి కొనుక్కుంది అనమాట. సో నాకు అదే అనిపిస్తుంది కి ఇప్పుడు ఫాక్స్టైల్ కానీ, డాటన్కి కానీ, డీకన్స్ట్రక్ట్ కానీ, ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్ అండ్ మీరు టీవీలో యాడ్స్ ఇట్లాంటివన్నీ వేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి యాడ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇలాంటి లిటిల్ ఎక్స్ట్రా లాంటి చిన్న యునో అప్కమింగ్ బిజినెస్, చిన్న బిజినెస్ ఉన్నవాళ్ళు, బ్రాండ్స్ ఉన్నవాళ్ళు, ఐ ఫీల్ సో గుడ్. అసలు వాళ్ళు ఎంత మంచిగా ప్రోడక్ట్స్ని చేస్తున్నారు. ఐ ఫీల్ లైక్ ఇంకా పబ్లిసిటీ యునో ఇది వస్తే బాగుంటుంది అని చెప్పి. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ సన్ స్క్రీన్ ఇఫ్ యూ ఆర్ అన్ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఆర్ నార్మల్ స్కిన్, ఆల్ స్కిన్ టైప్స్ మంచిగా వాడచ్చు. సో దాట్స్ ఇట్. దీస్ ఆర్ మై సన్ స్క్రీన్స్ దట్ ఐ హ్యావ్ యూజ్డ్ సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. దీస్ ఆర్ మై ఒపీనియన్స్ అండ్ ఆల్మోస్ట్ నిజంగా చెప్పాలి అంటే ఎవ్రీ సన్ స్క్రీన్ దట్ ఐ హ్యావ్ యూజ్డ్ అది చాలా బాగానే పనిచేసింది. మేబీ కొన్ని చాలా బాగా పనిచేసాయి, కొన్ని నార్మల్గా పనిచేసాయి. బట్ ఇప్పటి వరకు నేను యూజ్ చేసినవి అయితే మటుకు చాలా అంటే చాలా మంచిగా పనిచేసాయి. ఆర్ యూ యూజింగ్ సన్ స్క్రీన్స్? ఒకవేళ మీరు సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారంటే ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను సజెస్ట్ చేసిన సన్ స్క్రీన్స్లో ఏవి యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏవి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. Until then, be happy, be kind, be positive. Until mala, bye.